ఈనాటి వాక్య ధ్యానాంశం, నువ్వంటే దేవునికి ఇష్టమా? హల్లెలూయా, హల్లెలూయా అనండి. ఈనాటి వాక్య ధ్యానాంశం ఏమిటండి? నువ్వంటే దేవునికి ఇష్టమా? ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చిన తండ్రి, ఇజ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపడను నా తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. వాక్యమైన మా తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. మీరు మాట్లాడితే ప్రభా మా బ్రతుకులు మారుతాయి తండ్రి. మీరు మాట్లాడితే ప్రభా మా హృదయాలు తెరవబడతాయి తండ్రి. మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడి మహిమ పొందుతారని నాజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చూడండి, కూర్చున్నట్టు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమని? నేనంటే దేవునికి ఇష్టమా? వాక్యం ఈరోజు అదే కదా, నువ్వంటే దేవునికి ఇష్టమా? చాలామందికి ఫ్రూట్స్ అంటే ఇష్టం, కొంచెం మందికి పిల్లలు అంటే ఇష్టం, ఇంకా కొంచెం మందికి భార్యలు అంటే ఇష్టం, ఇంకా కొంచెం మందికి చూసుకున్నట్టుంటే భర్తలు అంటే ఇష్టం. ఇది భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుల్లో ఉన్నటువంటి ఈ ప్రేమ, ఈ ఇష్టం. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుంచి నేను కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. పిల్లలంటే ఇష్టము, తల్లి అంటే ఇష్టము, తండ్రి అంటే ఇష్టము, కుటుంబం అంటే ఇష్టము. ఈరోజు నువ్వంటే దేవునికి ఇష్టమా? ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం. చూద్దాం. ప్రతిది కూడా ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే ఒక్కొక్క మాట నేను మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనం చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, అండర్లైన్ చేసుకోండి, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. సాక్షాత్తు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు దేవుని యొక్క దూత భూమి మీదికి దిగి వచ్చి గొర్రెల కాపరులైనటువంటి కాపరులకు తెలియజేసినప్పుడు ఆయనతో పాటు పరలోక సైన్య సమూహం అంతా, దూతలన్నీ కూడా భూమి మీదికి దిగి వచ్చి ఒక మాట చెప్తున్నటువంటి మాట, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవదూతలు స్తోత్రము చేయుచుండెను అని వాక్యం సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, భూమి మీద ఉన్న ప్రతి మనుష్యునికి సమాధానం అనేది దొరుకుతలేదు. సమాధానము ఒక కుటుంబంలో కానీ తన జీవితంలో కానీ మనకు కావాలి అని అనుకుంటే ముందుగా కావాల్సింది ఏంటంటే, నువ్వు దేవునికి ఇష్టునిగా జీవిస్తేనే, నువ్వు దేవునికి ఇష్టురాలుగా జీవిస్తేనే నీకు సమాధానము కలుగుతుందట. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, ప్రతి మాట కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. ఈరోజు నేను నా దేవునికి నేను ఇష్టుడనా? ఎందుకు ఈరోజు మన జీవితంలో సంతోషము లేదు? ఎందుకు మన జీవితంలో ఆనందము లేదు? ఎందుకు మన జీవితంలో ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నప్పుడు కూడా కుటుంబానికి ఎందుకు సమాధానం లేకుండా పోతా ఉన్నది? కారణం ఒకటే, ప్రభు చెప్తున్నటువంటి మాట, ఆయనకిష్టులైన మనుష్యులకు అండర్లైన్ చేసుకోవాలి. ఈరోజు చాలామంది జీవితంలో మంచి ఉద్యోగాలు ఉంటాయి, కానీ కుటుంబంలో సమాధానం ఉండదు. అన్నీ ఉంటాయి, లేదంటూ ఏది కూడా ఉండదు, కానీ జీవితంలో సమాధానం ఉండదు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఆయనకు ఇష్టురాలుగా జీవించినప్పుడే, ఆయనకు ఇష్టునిగా నువ్వు జీవించినప్పుడే నీ కుటుంబంలో సమాధానము తప్పకుండా దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. 84వ కీర్తన 10వ వచనం చూడండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, అండర్లైన్ చేసుకోండి, నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టం. హల్లెలూయా. మొదటిగా ప్రియ దేవుని బిడ్డ, నీకు సమాధానము కావాలంటే, నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించాలంటే, ఆయన మందిరములో ఉండటమే నాకు ఇష్టం అని కొరాహు కుమారులు రాసినటువంటి ఈ గీతం. మొదటిగా నీ ఇంటికి సమాధానము కావాలంటే నువ్వు ఉండవలసింది ఎక్కడో తెలుసా? భక్తిహీనుల గుడారములో కాదో, దేవుని మందిరములో నువ్వు నివసించుట నా తండ్రికి ఇష్టం అని వాక్యం సెలవిచ్చింది. పనిగట్టుకొని 10 సార్లు ఫోన్ చేయి, ఆదివారం అంటే ఆరాధన అంటే ఎక్కడో ఉండిపోతావు భక్తిహీనుల గుడారంలో. ఎందుకు నీ ఇంటికి సమాధానం లేదు? కారణం ఏమిటి? ఆరాధన అంటే తప్పిస్తావు, ఉపవాస ప్రార్థన అంటే తప్పిస్తావు, యవ్వనస్తుల కూడికంటే తప్పిస్తావు. ఏమున్నా నీ అవసరత కోసమే దేవుని సన్నిధికి వస్తావు. నువ్వు ఎక్కడ ఇష్టరాలువు దేవునికి? నువ్వు ఎక్కడ దేవునికి ఇష్టడివి? భక్తిహీనులు వెతికినట్టుగా ఆదివారము ఆరాధన అంటే పనిగట్టుకొని ఎక్కడో ఉంటావు. మళ్ళా చిన్న సాకులుండయి, విపరీతమైన సాకులు, నాకు ఇదండి, నాకు అదండి. అవసరము కనుక ఉన్నది అని అంటే తెగ ఏడుపు ఉంటుంది ఇక మన జీవితంలో. నువ్వా దేవునికి ఇష్టని? నువ్వా దేవునికి ఇష్టరాలువు? ఒక్క దినం 6 దినములు కష్టపడతావే, 6 దినములు ఆశీర్వదించమంటవే, 6 దినములు కుటుంబాన్ని పోషిస్తాడే, 6 దినములు తెగ పనిలో ప్రభువా నాకు నీ కృప చూపించమంటివి. మరి ఏమైపోయింది మళ్ళీ 7వ దినం? నువ్వు దేవుని మందిరముల కనబడకపోవడమే నీకు సమాధానం ఉండదు బిడ్డ. భక్తిహీనుల గుడారాలు వెతికే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎందుకు రాలేవు? ఆదివారం నీకు సెలవు ఉన్నది కదా, సెలవు రోజు ఎందుకు దేవుని మందిరం కత్తారో చెప్పండి మీరు. అంటే మీరు ఇష్టలా? నేను వాక్యంతో చెప్తున్నా, సేవకునిగా మేము డైరెక్ట్ అడగట్లేను, వాక్యములో ఉన్నది చూపిస్తున్నా. కోరాహు కుమారులు రాసినటువంటి గీతములు అంటాడు, నీ మందిర ద్వారమునొద్ద ఉండుటే నాకు ఇష్టం. హల్లెలూయా. ఆయనకిష్టులైన వారికే సమాధానము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు. చూడండి,
యోబు తన జీవితంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నాడు, ఎన్నో సమస్యలు, శరీరం అంతా కూడా స్కిన్ ఊడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో తన భార్య వచ్చి అంటుంది, నీ దేవుణ్ణి దూషించమంటుంది. దేవుడు మేలు చేస్తేనేనా, దేవుడు కీడు చేస్తే ఒప్పుకోవా అని యోబు తన నోటితో చెప్పుతున్నటువంటి మాట. ఆయనతో సహవాసము చేసిన ఎడల, శ్రమ వచ్చిందంటే సంఘం బందే, సమస్య వచ్చిందంటే దేవుడు ఉన్నాడా? శ్రమ వచ్చింది యోబుకు, తన 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అన్నీ పోయినాయి. అన్నీ పోయినప్పటికీ తన భార్య ఓదార్చుతుందా? తన భార్య కూడా పనికి మాలిన మాట మాట్లాడుతూ ఉన్నది. అయితే యోబు అంటాడు, అలాంటి పరిస్థితిలో ఆయనతోనే నా సహవాసం, ఆయన దగ్గర నాకు సమాధానం దొరుకుతుంది అని యోబు శ్రమలలో తనతో ఇష్టడుగా జీవిస్తున్నటువంటి యోబు అంటున్నాడు, నా సహవాసము ఆయనతోనే. బైబిల్ చెప్పింది కదా, దూత చెప్పింది కదా, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుందని వాక్యం సెలవిచ్చింది. యోబు శ్రమలలో దేవుని విడిచిపెట్టిండా? వదిలిపెట్టలేడు. ఆస్తివైనా వదిలిపెట్టిండా? వదిలిపెట్టలేడు. సమాధానం ఎప్పుడు దొరికిందంటే దేవుని దగ్గరనే దొరికింది. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో అంటాడంటే, పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా యోబుకు దేవుడు ఆశీర్వదించినని దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. మనస్సు బాగులేదండి, నేను సన్నిధికి రాలేనండి, చెప్పేతందుకన్నా సిగ్గుండాల. సూటిగా మాట్లాడతాను నేను బాగా. సిగ్గుమాలిన ప్రజలు దేవుని సన్నిధిలో కనపడకూడదు. నీ కొరకు సమస్తము విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టింది మర్చిపోయావా? ఏం గణపరుస్తున్నావు? ఏం ఇష్టంగా జీవిస్తున్నావు దేవుని కొరకు? అవసరానికి దేవుని సన్నిధికి రాకూడదు, కానీ నీకు అవసరం లేనప్పుడే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుని అడగాలి. అయ్యా, నీకు ఇష్టరాలుగా నేను జీవిస్తానయ్యా. యోబు భార్య ఇష్టరాలుగా జీవించలేదు, యోబు మాత్రం దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఎందుకంటే యోబుకు సమాధానం మరలా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. అలాగే పరిశుద్ధుల సంఘమును అన్నింటిలో, చూడండి, దేవుడు సమాధానమునికే కర్త కానీ అల్లరికి కర్త కాదు. అండర్లైన్ చేసుకోండి. సమాధానము కొరకు వెంటాడిండు యోబు, సమాధానము దొరికేదాకా ఓపిక పట్టిండు. అల్లరికి నేను కర్తను కానని వాక్యం సెలవిచ్చింది. సమాధానమునకు కర్త అయినటువంటి దేవుని వైపు చూచినటువంటి యోబును చూడు. ఆయనకు ఇష్టడుగా జీవించినట్టు యోబు. ఉన్నా లేకున్నా సరే, నీవు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, ఆయనకే స్తోత్రము కలుగునుగా కానీ దేవుని వాక్యం సెలవిచ్చింది. ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిచ్చింది. సమాధానం లేనిది ఎందుకో తెలుసా? అల్లరి చేస్తూ ఉన్నావు. అల్లరికి కర్త కాదో, అల్లరికి కర్త ఎవడంటే అపవాదైనటువంటి సాతానుగాడు. ఈ సాతాను సహవాసం పెట్టుకొని వస్తూ ఉంటారు కొంచెంమంది సంఘానికే. వారికి సమాధానము దొరకది. కారణం, వాళ్ళ సహవాసం అంతా వానితోనే, ఏమైనా వానితోనే, కానీ దేవునికి ఇష్టలు కానే కారు. ఎందుకు నీ కుటుంబానికి సమాధానం దొరకలేదు? యోబు శ్రమలలో ప్రభువుని విడిచిపెట్టలే. సమస్యలు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పిండు, ఆయనకు సమాధానం దొరికిందే. ఆ సమాధానం ఈరోజు నీకెందుకు దొరకట్లేదు? కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయనకు ఇష్టంగా జీవించట్లేదు. ఆయనకిష్టులైన వారికే భూమి మీద సమాధానం అని వాక్యం సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ విషయానికి వస్తే 2 సామ్యూయల్ 22వ అధ్యాయంలోనికి రండి. 2వ సామ్యూయలు గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 22వ అధ్యాయం 20వ వచనం, 2వ సామ్యూయలు గ్రంథం. అండర్లైన్ చేసుకోండి, మళ్ళా చదువుతాలి. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. చాలు, చూసారా?
సమూయేలు గ్రంథములో వాక్యం సెలవిచ్చింది, దావీదు భక్తుడు అంటుండు, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఎప్పుడు తప్పించుండు? ఎక్కడికి వెళ్ళి తప్పించుండు? ఇదే 2 సమూయేలు 22వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా తాను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును రచించెను. హల్లెలూయా. మొదటిగా దేవుని సన్నిధిలో కనపడాలి. ఆయనకిష్టులైన బిడ్డలు దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు ఆదివారం. రెండవది, ఆయనకిష్టులైన బిడ్డలకు ఎలాగుంటుందంటే, ఆయన శ్రమలు కలిగినప్పుడు ఆయన తప్పించే దేవుడు. నేను ఆయనకిష్టుడను సాక్ష్యం చెప్పుకుంటుండు దావీదు. ఉన్నదా సాక్ష్యం? సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి. 52 వారాల్లో సగము రోజులు తప్పించే మనుషులే కనపడతారు. 3 వారాలు వస్తే మళ్ళా వారం డుమ్మ, 1 వారం వస్తే 2 వారాలు డుమ్మ. ఎక్కడ? భక్తిహీనుల గుడారంలో నివాసము చేస్తున్నావు కదా, అందుకే నువ్వు దేవుడు అంటే ఇష్టం లేదు కదా. దేవునికి ఇష్టలైన వారికి ఏం చేస్తాడో తెలుసా? శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే, ఇరుకు వస్తే, ఆయన నాకు ఇష్టడు గనుక ఇదిగో సౌలు చేతుల నుంచి తప్పించాడు. ఆయనకిష్టుడు గనుక ఫిలిస్తీన్ల చేతుల నుంచి తప్పించాడు. ఆయనకిష్టుడు గనుక అమాలేకీయుల చేతుల నుంచి తప్పించాడు. ఆయనకిష్టుడు గనుక తన కుమారుడైనటువంటి అబ్షలోము రాజ్యము కొరకు పరిగెత్తుతా ఉన్నాడు, నాన్నగారిని చంపుతానన్నాడు. అలాంటి పరిస్థితిలో దావీదు అంటాడు, అతడు నాకిష్టుడు గనుక నేను అతనిని తప్పించెదను. హల్లెలూయా. దేవునికి ఇష్టడుగా జీవించండి. ప్రియునికి ఇష్టంగా కాదు, ప్రియురాలికి ఇష్టంగా కాదు జీవించే మన జీవితం ప్రభుతోనే ఉండాలి. పుట్టించింది ఆయననే, తీసుకుపోయేది ఆయననే. బ్రతికినన్ని రోజులు ప్రభు కొరకు బ్రతికి ఆయన ఇష్టలుగా మనం జీవించినప్పుడు ఒకటి శ్రమల నుంచి తప్పిస్తాడు, రెండవది ఆయుష్కాలమును కూడా పొడిగిస్తాడని వాక్యం సెలవిచ్చింది. దావీదును తప్పించిన దేవుడు నేను తప్పించలేడా? దావీదుకి ఇచ్చిన సమాధానం నీకు ఇవ్వలేడా? యోబును తప్పించిన దేవుడు నేను తప్పించలేడా? యోబుకి ఇచ్చినటువంటి సమాధానం నీకు ఇవ్వలేడా? కారణం ఏంటి తెలుసా? మన జీవితం బాగుండదు. కారణం సగమిటు సగమటు. ప్రభు అంటాడు, అటైనా ఉండు లేదా ఇటైనా ఉండు అంటాడు. కానీ మనం ఏం చేస్తాం? జింపు జిలాని, ఇటింతకాలు ఇటింతకాలు. వద్దు, మనం ఆయనకి ఇష్టలుగా జీవించాలి. సమర్పణ కలిగిన జీవితం జీవించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 1వ అధ్యాయం 40-42 వచనం వరకు చదువుకుందాం. చూడండి, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయువు ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి ముట్టి నాకు ఇష్టమే. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి, ఇష్టం అనే మాటను చూడు. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చనని వాక్యం సెలవిచ్చింది. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి బాగు చేయమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, తన ఇంటి వారికి ఇష్టం లేదు, ఊరు బయట ఉంచినట్టుంటారు. తన భార్యకు ఇష్టం లేదు, ఇంటిలో నుంచి బయటకు గెంటేసి ఉంటుంది. తన పిల్లలకి ఇష్టం లేదు, ఈ కుష్ఠరోగంతో మన ఇంటిలో ఉండడం ఇష్టం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఊరు బయట ఉండవచ్చు. ఆ పరిస్థితిలో యేసయ్యను కనుగొన్నాడు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ముట్టయ్యా. ఆయన అంటాడు, నాకు ఇష్టమే. సంగమా, నువ్వు దేవునికి ఇష్టంగా జీవిస్తే నీ రోగము ఏదైనా సరే ఆ రోగము దరిదాపులో నీ అంచుకు రాదు. కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు, నీవు నాకు ఇష్టమే, నువ్వు రోగివైనా సరేనయ్యా, నీ కుష్ఠం ఉన్నదైనా సరే అయినా సరేనయ్యా, నన్ను నువ్వు కనుగొన్నావు కాబట్టి ఇదిగో నాకు ఇష్టమేనయ్యా, నిన్ను ముట్టి బాగు చేస్తా. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా జీవించడం నేర్చుకోండి. సంవత్సరం పొడుగా రోగాలే, రోగం నుంచి ఎందుకు నీకు విడుదల కలుగుతలేదు? నీ బలహీనత
వచ్చంటుండయ్యా మోకాళ్ళు ఊనాడు, మోకాళ్ళు వేశాడు అనగా తగ్గించుకున్నాడు దేవుని దగ్గరికి వచ్చి. 3,000 జీతం ఉంటే సరే మన చేతుల పైకి ఎత్తాం. వాడు ఎవడు ఏమో అన్నాడట, నన్ను తగ్గింపలేకపోయా. ఒక్క ఆయన అంటాడు, నా కాలు గోటి పాటి పనికిరాడు ఆ మనిషి అని చెప్పేసి అంటాడు. నేను ఒక మాట చెప్తాను బిడ్డ, ఇచ్చిందంతా కూడా ఆయననే. ఒక క్షణంగా అది నేను తీసేయాలంటే. కానీ బ్రతికినన్ని దినములు ప్రభు కొరకు బ్రతుకో, ఆయనకిష్టలుగా జీవించు. అప్పుడు నీకు రోగమైన, బలహీనతైన, సమస్య అయినా ప్రతిదాని నుంచి దేవుడు నీకు తప్పకుండా విడుదల కలగజేస్తాడు. హల్లెలూయా. ఒక మనిషిని మీకు పరిచయం చేస్తా. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. అండర్లైన్ చేసుకోండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. చూసారా, ప్రభువైన యేసు క్రీస్తుల వారు అంటున్నారు, ఆయన కూడా నీకులాగా నాకులాగానే తండ్రి దగ్గర తన మహిమనంతా విడిచిపెట్టి రిక్తునిగా భూమి మీదికి వచ్చినప్పుడు అంటుండు, తండ్రి నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదయ్యా, నీ ఇష్టము నెరవేర్చేతందుకే నేను వచ్చి తినే. ఉన్నదా? ఏ రోజైనా అన్నవా? ఒక మాట అయ్యా అన్నాడు అనుకో, నా ఇష్టం అయ్యకేందట, నా ఇష్టం ఆయనకేందట. నిన్ను పుట్టించిన సృష్టికర్త, అద్వితీయ కుమారుడు నా యేసు ప్రభులారు భూమి మీదకి వచ్చి అంటుండు, నీకులాగా నాకులాగా మనుష్య రీతిగా వచ్చినట్టండి ఆయన అంటున్నట్టండి మాట, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదయ్యా భూమి మీదకి. తండ్రి నీ ఇష్టము నెరవేర్చేతందుకే నేను భూమి మీదకి వచ్చి తినని వాక్యం సెలవిచ్చింది. ఉన్నవా? ఆయనకిష్టునిగా సాక్షాత్తు యేసు ప్రభుల వారు కూడా భూమి మీదకి మనుష్య రీతిగా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తన ఇష్టమును నెరవేర్చుకోలేడట. తండ్రి ఇష్టమును నెరవేర్చేతందుకే నేను భూమి మీదకి వచ్చి తండ్రి వాక్యం సెలవిచ్చింది. ఉన్నవా? ఆయనకిష్టులుగా జీవించాలి బిడ్డ. ఆయనకిష్టులుగా జీవిస్తే శ్రమ నుంచి తప్పిస్తాడు, ఆయనకిష్టులుగా జీవిస్తే రోగము నుంచి తప్పిస్తాడు, ఆయనకిష్టులుగా ఉంటే పోగొట్టుకున్న ఆస్తిని రెండంతలుగా దేవుడు ఇచ్చే దేవుడు. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలను, త్రాగుబోతుల విందులు, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, అండర్లైన్ చేసుకోండి, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. హల్లెలూయా. గతించిన కాలము చాలు. అన్యజనుల ఇష్టము నెరవేర్చేందుకు నువ్వెన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చినావు, మరలా భక్తిహీనుల గుడారంలో నివసిస్తూ ఉన్నావు. నువ్వు ఇప్పుడు అన్యునివా? నువ్వేమైనా అన్యురాలువా? ఆయన రక్తములో కడగబడ్డా అని ఒప్పుకున్నావు కదా. ఆయన రక్తములో కడగబడ్డ తర్వాత ఎక్కడుంటున్నావు? ఏ ఇంటిలో ఉంటున్నావు? ఎక్కడ అయిష్టులుగా జీవిస్తున్నావు? ఎక్కడ అయిష్టురాలుగా జీవిస్తున్నావు? అయితే గతించిన కాలం చాలు కదా, మరలా ఆ అన్య జనుల ఇష్టము నెరవేర్చుతున్నవే. ఇక అన్యురాలు పిలుస్తుంది, సూపర్ మార్కెట్ కోదంప ఆదివారం ఆరాధనంటే, మా మిత్రులు వచ్చిందండి, ఆమె పిలిచిందండి, నేను వెళుతున్నానండి, అందుకే నేను రాలేదండి. ఆయన మందిరములో ఉండుటే నాకు ఇష్టం. ఒక్కసారి బాప్తిసం పొందుకున్న తర్వాత, మారు మనస్సు పొందుకున్న తర్వాత దేవుని సన్నిధిని విడిచిపెట్టేందుకు ఎట్లని కనిపిస్తుందమ్మా? ఆశ ఉండాలి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నేనేమి ఇస్తున్నా? నేను ఆయనకు ఇష్టంగా జీవించాలి కదా, నేను ఆయనకు ఇష్టరాలుగా జీవించాలి కదా అని ఏ రోజైనా ఒక ప్రశ్న వేసుకున్నావా?
ఈరోజు ప్రశ్నగా మిగిలిపోకూడదు బిడ్డ. అడుగో, నేనంటే కూడా నీకు ఇష్టమా? కుష్ఠరోగి అంటే ఇష్టపడ్డటండి దేవుడు, యోబు అంటే ఇష్టపడ్డటండి దేవుడు, కొరాహు కుమారులు అంటే ఇష్టపడ్డటండి దేవుడు. యేసు ప్రభుల వారి గురించి సాక్ష్యం చెప్పుకున్నాడు, తండ్రి నా ఇష్టము నెరవేర్చేందుకు నేను భూమి మీదికి రాలేదయ్యా, నీ ఇష్టము నెరవేర్చేందుకే నేను భూమి మీదికి వచ్చి తిని. యేసు ప్రభుల వారిలాగానే నువ్వు నేను పుట్టినము కదా, యెహోవాయే మనను పుట్టించెను, ఆయనే మనకు దేవుడు అని వాక్యం సెలవిచ్చింది 100వ కీర్తన 3వ వచనంలో. మరి ఆయనకిష్టుడిగా జీవిస్తున్నావా? ఆయనకిష్టురాలుగా జీవిస్తున్నావా? ఈరోజు నీకు నువ్వే ప్రశ్న వేసుకో. చివరిగా ఒక మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఆయన మనకు సమాధానమై ఉండి, చూడండి, సమాధానమై ఉన్నాడు. ఎందుకు సమాధానం? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని వాక్యము సెలవిచ్చింది. సమాధానము లేని నీ జీవితం, సమాధానము లేని నా జీవితం కావచ్చు. ఈ సమాధానము లేని జీవితం కొరకు నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మధ్యవర్తిగా నీకును నాకును, అనగా తండ్రికి నీకు అడ్డుగా ఉన్నటువంటి అడ్డుగోడను పగలగొట్టేందుకు ఆయన ఎలాగ వచ్చిండు? చదువు, చూడు. నీకును మాకును ఉన్న దేశమును, అనగా ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేసి ఉన్నాడు. మధ్య గోడను పడగొట్టి, చూడండి, మన ఉభయులను ఏకము చేసెను. ఇక సంధి చేయిచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృజించి తన సిలువ వలన ఆ ద్వేషమును, చూడండి, సిలువ ధ్యానపు కూడికలు అంటున్నవే, 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటున్నవే, ఏ రోజైనా ఆయనకి ఇష్టడుగా జీవించవా? ఈ 40 రోజులే జీవిస్తే జీవితము కాదు. యేసు ప్రభుల వారు బాప్తిసం పొందుకున్న తర్వాత కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిండు. ఇప్పుడు ఒకటి ఆచారం అయిపోయింది క్రైస్తవుల్లో, ఈ 40 దినములు ఉపవాస ప్రార్థన ఉండు, మంచిదే. అయితే బైబిల్ సెలవిస్తూ ఉన్నది, ఒకసారి గమనించు. ఆయనకు ఇష్టడుగా 365 రోజులు జీవించు. సంవత్సరానికి 365 రోజులు. ఈ 40 రోజులతో సరిపెట్టుకోకు. ఏం చేసిండు ఇప్పుడు? చదవమా. దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసెను. కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి, చూడండి, దురాస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరచండి. హల్లెలూయా. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం, ఆ సమాధానం లేదు కాబట్టి ఆది మానవుడు అంటే ఆదాము అవ్వమ్మ చేసినటువంటి పాపం, ఆయనకిష్టులుగా జీవించకుండా లోకమనే యస్సనలో అపవాది అయినటువంటి సాతానుగాడు వారిని ఏదోను తోటలో నీకు వచ్చి ఏ పండు అయితే తినద్దనడో పండును తినిపించి పాపము చేసినప్పుడు ఆ పాపములో పుట్టినటువంటి మనమందరం కూడా ఇప్పుడు తండ్రికి దూరం అయిపోయినాం. తండ్రికి దగ్గర కావాలని సమాధానము లేకుండా ఉన్నామని భూమి మీద సమాధానకర్త అయిన ఆయన వచ్చి తండ్రి నా ఇష్టము కాదు కానీ నీ ఇష్టము నెరవేర్చదందుకే నేను భూమి మీదకి వచ్చితని వాక్యము సెలవిచ్చింది. ఉభయులను, నిన్ను నన్ను తండ్రి యొద్దకు చేర్చడానికి ఆయన మధ్యవర్తిగా భూమి మీదకి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తన స్వరక్తం ఇచ్చి కొన్న నిన్ను, ఆయన రక్తంలో కడగబడిన నిన్ను, ఈరోజు దేవునికి ఇష్టంగా ఉన్నావా? ఇంకా అయిష్టరాలుగా జీవిస్తావా? ఇంకా సమాధానం లేకుండా ఉంటావా? సమాధానం అంటే తెలుసు, అదిగో సమాధానకర్త అయినటువంటి దేవుని వాక్యము సెలవిచ్చింది. తండ్రికి నీకు
ఇరువురు మధ్యలో ఉన్నటువంటి ఉభయుల గోడను ఆయన కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఏదైతే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నావో, తిరిగి నిన్ను దేవుని యొద్దకు చేర్చేందుకు అతడు కలువరి శిలువలో ప్రాణం పెట్టినప్పుడు, ఎందుకో తెలుసా, అయిష్టురాలుగా నువ్వు ఉన్నావు, అయిష్టుడిగా నువ్వు ఉన్నావు, దేవునికి ఇష్టడుగా లేవు, నీకు సమాధానం లేదు, తండ్రి దగ్గర చేరుకోవడమే సమాధానం. యోబు అన్నాడు కదా, నా శ్రమల్లో, నా శోధనలో నా సహవాసము తండ్రితోనే అని వాక్యము సెలవిచ్చింది. అలాంటి సహవాసం పోగొట్టుకున్నటువంటి నిన్ను తండ్రితో నీకు దూరంగా ఉన్నప్పుడు ఆయన కుమారుడుగా మధ్యవర్తిగా వచ్చి ఏ ఇష్టునిగా నువ్వు దేవునికి జీవిస్తలేవో, తిరిగి దేవునికి ఇష్టుడిగా జీవించినందుకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. శిలువ ధ్యాన కూడికలు అంటున్నవే, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటున్నవే, ఏ రోజైనా శిలువను గురించి ధ్యానించావా? ఏ రోజైనా శిలువను గురించి 10 మందికి తెలియజేస్తావా? తింటావు పంటావు 40 రోజులు ఉపవాస ప్రార్థన. ఏ రోజైనా ఈ యొక్క బెత్లెహేం మినిస్ట్రీ సంఘంలో నేను ఒక మాట ఛాలెంజ్ చేసి చెప్తా, ఈరోజు కోరుకున్నావా? ఈరోజు ఒక్కరోజైనా ప్రార్థన చేసుకుందామన్నారా? ప్రియదేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనుల గుడారంలో ఉండుట కంటే నీ గుడారంలో ఉండటమే నాకు ఇష్టమయ్యా. అడుగు, ఈరోజు ప్రభుని అడుగు, నిజమే ప్రభా, నీకు ఇష్టం నేను జీవిస్తున్నానో లేదో నైనా, ఇగో నీకు నేను ఇష్టాలుగా జీవిస్తున్నానో లేదో నైనా, నా కొరకు సమస్తము విడిచిపెట్టి భూమి మీద తండ్రికి ఇష్టం చొప్పున నువ్వు జీవించవయ్యా. ఇదిగో రాజా, ఈ రోజు నుంచైనా ప్రభా, నా ఇష్టం చొప్పున కాకుండా ప్రభా, నా ఇష్టం కాదయ్యా, నాకు సమయం ఉంటే సన్నిధికి వస్తున్నానయ్యా, నాకు సమయం లేకపోతే సంఘానికి రావట్లేదయ్యా, ఇగో నాకు సమయం ఉంటే ప్రభా ఇగో కూడికకు వస్తున్నానయ్యా, నాకు సమయం లేకపోతే కూడిక రావట్లేదయ్యా, ఇన్ని రోజులు నా ఇష్టమే నెరవేర్చుకున్నా, కానీ ఈరోజు నువ్వు చెప్పావయ్యా, నీ మాటల్లో అంత అర్థం ఉన్నదయ్యా, నువ్వు సమాధానం లేని జీవితం నా జీవితంలో ఉందయ్యా. దేవుని సన్నిధిని విడిచిపెడితే సమాధానం ఉండదు బిడ్డ. దేవుని సన్నిధి కొరకు వెతుకు, ఆయనకి ఇష్టరాలుగా జీవించు. నీ కొరకు సమస్తం విడిచిపెట్టుకొని వచ్చింది కదా, నీ కొరకే కదా తను ప్రాణం పెట్టాడు కదా. ఉభయులను ఏకము చేసేందుకని వాక్యం సెలవిచ్చింది. నీకు నాకు సమాధానం లేదు, ఎందుకంటే రేపటి రోజున తండ్రి దగ్గరికి లేక మనం ఎత్తబడకపోతే, మనం విడవబడితే మనకేం సమాధానం ఉందండి? ఆ సమాధానము ఇచ్చడానికే దూత ప్రకటిస్తుందట, భూమి మీద ఇష్టులైన మనుష్యులకు సమాధానము కలుగునని వాక్యం సెలవిచ్చింది. ఈ రోజైనా ప్రభు సన్నిధి కొరకు అరటపడు, అయ్యా నీ సన్నిధిలో ఉండటమే నాకు ఇష్టమయ్యా. కొరహు కుమారులు గీతం రాశారు కదా, ఉన్నదా? ఏ రోజైనా అన్నావా, నేను ముందుంటా, 20 మట్ల ఫోన్ చేస్తా కానీ ఫోన్ తీయవు, 20 మట్ల ఫోన్ చేస్తే రావు. నీ కొరకు సమస్తము ఆయన చేసి ముగించాడు కలువరి శిలువలో. అడుగు, ఎందుకు ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేదంటే తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో కనబడకపోవటమే నీకు సమాధానం లేదు. నేను చెప్పట్లేదు, పరిశుద్ధ గ్రంథంలో తేట తెల్లగా వాక్యం సెలవిచ్చింది, నీ సన్నిధిలో ఉండటమే నాకు ఇష్టం అని వాక్యం సెలవిచ్చింది. ఎప్పుడైతే దేవునికి నీవు ఇష్టంగా జీవిస్తావో, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, అసమాధానముతో ఉన్నావో, ఆ సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసు క్రీస్తుల వారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రియ దేవుని బిడ్డ, 2 చేతులు జోడించి చెప్తా, నీకిష్టంగా ఎప్పుడు జీవించకు, తండ్రి ఇష్టం చెయ్యి, తండ్రి ఇష్టము నెరవేర్చు. అప్పుడు నీకేం కావాలో ఆయన సమస్తము ఇవ్వగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకున్న శ్రమ కాదు, నీకున్న సమస్య కాదు. యోబు లాంటి శ్రమలు ఇంకా నీకు రాలేవు, యోబు లాంటి సమస్యలు ఇంకా నీకు రాలేవు. అయితే వాక్యం సెలవిచ్చింది, యోబు అంటాడు, నా సహవాసము తండ్రితోనే అని వాక్యం సెలవిచ్చింది. అలాంటి స్థితిలో దేవుడు ఆయనను విడిచిపెట్టాడు. కారణం ఏందో తెలుసా? యోబు ఆయనకి ఇష్టడుగా జీవించాడు. దావీదు శ్రమలో ఉండడని దేవుడు వదిలిపెట్టలేడు. దావీదు అంటాడు, అతడు నాకు ఇష్టడు కనుక నేను అతనిని తప్పించదనని వాక్యం సెలవిచ్చింది.
కుష్ఠరోగి వచ్చాడు, అయ్యా నా ఇంటి వాళ్ళందరూ నన్ను వెలివేశారయ్యా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ భూమి మీద నీ కుటుంబం నిన్ను వదిలిపెట్టచ్చు, నీ భర్త నిన్ను వదిలిపెట్టచ్చు, నీ తల్లి నిన్ను వదిలిపెట్టచ్చు. కానీ నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఒకవేళ ఆయనకి ఇష్టంగా జీవిస్తే ఆయన నిన్ను ఇష్టురాలిగా రేపటి రోజున మధ్యాకాశములు వివాహం చేసుకోబోతాడు. ఆ మాట ఒకటి చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం చివరి మాట, ఒక్క మాట ముగిస్తాను. యెషయా గ్రంథం, నిన్ను సృజించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, కొందరికి భర్తలంటే ఇష్టం, కొందరికి భార్యలంటే ఇష్టం. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అని వాక్యం సెలవిచ్చింది. భూమి మీద ఉన్నప్పుడే బ్రతుకు. ఆయనకి ఇష్టంగా నువ్వు జీవిస్తేనే, ఆయనకు ఇష్టంగా నువ్వు జీవిస్తేనే ఆయన నీకు పరమ భర్త. భూమి మీద ఉన్నన్ని రోజులు కొద్ది రోజులే. మనకు లోకముల భర్తలు ఉంటారు. ఈ యొక్క యాత్ర ముగిసిన తర్వాత ఆయన మధ్యాకాశములో పెళ్లి కుమారుడిగా వస్తాడు. పెళ్లి కుమార్తెనే వధువు అనే ఈ సంఘం ఎత్తబడాలి. ఈ సంఘము భూమి మీద ఉన్నప్పుడే ఆయనకు ఇష్టంగా జీవిస్తే ఆయన ఇష్టడుగా ప్రేమించి నిన్ను వివాహానికి సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఉన్నవా? ఆయనకి ఇష్టడుగా భూమి మీద బ్రతుకు. రేపటి రోజున పెళ్లి కుమారుడుగా అతడు వస్తాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ గొర్రెపిల్ల విందు ఆ మధ్యాకాశంలో జరగబోతుంది. ఆయన పెళ్లి కుమారుడుగా వస్తాడు. ఈ సంఘం అనే నువ్వు నేనే ఈ యొక్క పెళ్లి కుమార్తె. భూమి మీద ఆయనకు ఇష్టురాలుగా ఈ సంఘం జీవిస్తేనే ఇష్టుడిగా ఆయన పెళ్లి కుమారుడుగా నిన్ను వివాహం చేసుకోబోతాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. మంచిది. మోకరించి